హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు మిషన్ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ లూజ్ అయితే ఏం చేయాలనో చూపిస్తాను. చూడండి, బెల్ట్ లూజ్ అయింది. ఈ బెల్ట్ నేనే రెడీ చేశాను. ఇది మన ఛానల్లో కింద లింక్ ఉంటుంది, వీడియో కింద లింక్ ఉంటుంది, చూడండి. బెల్ట్ లూజ్ అయితే చాలా ఇబ్బంది పడి బెల్ట్ కొనుక్కరామని అడుగుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళని. వాళ్ళు తేరు, మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. అందుకని ఏం చేయాలంటే, ఆ బెల్ట్ లూజ్ అయింది కదా, ఇంచున్నర కట్ చేసుకోవాలి. ఇంచున్నర ఎక్కడైతే మనం అతికిచ్చామో అక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా చూసుకోవాలి. ఇక్కడే అతికిచ్చిన దగ్గర నేను ఇంచున్నర కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా ఇప్పదీయాలి. ఇది క్లాత్తోని రెడీ చేశాను. ఇది ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఈ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను, చూడండి. మీకు ఛానల్లో దేవులాడాలి అనిపించకుంటే లింక్ ఇస్తాను, చూడండి. నేనే క్లాత్తోని రెడీ చేశాను. 3 సంవత్సరాల నుంచి కుడితే ఇప్పుడు లూజ్ అయింది. ఇది లూజ్ అయితే ఇలా కట్ చేసి మళ్ళీ ఈ 2 ఇప్పదీసి ఇలా ఒక దగ్గర పెట్టి నీట్గా ఇలా మిషన్ తోటి చేతితోటే ఒక 4 కుట్లు కుట్టుకోవాలి. 4 సార్లు కుట్టాలి. ఒక్కసారి కుడితే మళ్ళీ తెగిపోతుంది. 4 సార్లు కుట్టాలి. కుట్టు పైనే కుట్టాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది దగ్గరికి మన వీడియో వెళ్తుంది. చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది మీ ఒక్క లైక్ వల్ల. లైక్ చేసి చూడండి. ఎట్లయినా చూస్తున్నారు కదా, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా ఇంకా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి. మీకు బెల్ట్ మొత్తమే లేని వాళ్ళు ఇలా క్లాత్తోని రెడీ చేసుకోండి. ఆ వీడియో కూడా మన ఈ దాని కింద లింక్ ఉంటుంది, చూసి మొత్తం తయారు చేసుకోండి. బెల్ట్ లేని వాళ్ళు, లూజ్ అయిన వాళ్ళు ఇలా రెడీ చేసుకోండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఇది మొత్తం కుట్టినాక ఇలా లోపలికి పెట్టి ఇలా తిప్పేసుకోవాలి. ఎందుకంటే మనకు బయటికి కనిపించకుండా లోపలికే పెట్టాలి. ఆ కుట్ట అనేది బయటికి కనిపిస్తే గలీజ్గా ఉంటుంది కదా, లోపలికే పెట్టి సూది దారం తీసుకోవాలి. సూది దారం తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి నీట్గా. ఇక్కడ స్టార్ట్ చేసి నీట్గా అక్కడొక కుట్టు ఇక్కడొక కుట్టు నీట్గా కుట్టి, కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం తీసుకొని బెల్ట్ లూజ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా రెడీ చేసుకోవచ్చు. ఏ బెల్ట్ అయినా పర్వాలేదు, కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒక దగ్గర పెట్టి కుట్టుకోవచ్చు. కానీ కొంచెం మెల్లగా కొంచెం టైం తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు గొలుసు కుట్టులాగా కుడుతున్నాను, ఎందుకంటే నిండా రావాలి, ఇప్పుకోకుండా ఉండాలి. గొలుసు కుట్టులాగా లాస్ట్ వరకు కుట్టాలి. లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు అవసరమనే అనుకుంటున్నాను. మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది. ఫుల్ అంటే మనం క్లాత్తోని బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలి ఆ వీడియో ఉంది. ఇది లూజ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఉపయోగపడుతుంది. మీ బెల్ట్ కూడా లూజ్ అయితే మనకు కుట్టడానికే రాదు. ఈ పై అనేది తిరగదు. ఊకే తొక్కుతూ ఉంటాం కానీ పై తిరగదు. లూజ్ అయ్యి కొత్త బెల్ట్ తేవడానికి టైం పడుతుంది. ఇలా రెడీ చేసుకుంటే మనకు మళ్ళీ తెగిపోయినంత వరకు చాలా రోజులు పనిచేస్తుంది. ఏమీ పోదు. ఇలా గట్టిగా రెడీ చేసుకోవాలి, పోకుండా ఉంటుంది. మొత్తం అయిపోయినాక ఇట్లా కుట్టు పెట్టి గట్టిగా ముడి వేసి కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను నీట్గా. ఇది పోదు, మళ్ళీ చాలా రోజులు పనిచేస్తుంది. అందుకనే మీకు చూపించాను. నేనే రెడీ చేశాను, రెడీ చేసే వీడియో కూడా చూపించాను. ఇప్పుడు లూజ్ అయితే కూడా ఇప్పుడు టైట్ అయింది. లూజ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడు కుడితే ఎంత బాగా వస్తుంది చూడండి. పయ్య బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఏం ప్రాబ్లమే లేదు, ఇలా కుట్టుకోవచ్చు.